మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. అమ్మ మీ వారు ఏం చేస్తారు? అకౌంటెంట్గా. అంటే అలాగొస్తూ ఈ కుటుంబాన్ని అందరికీ మా ఆయనే చూసేవారు. తన్నే పోషిస్తామా, మందులే వేస్తామా, మేమే బ్రతుకుతామా. మీ తరపున ఏదైనా ఆశ్రమం ఉంటే చూడండి. ఆశ్రమం ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు అతను. ఇతనా? ఇన్నాళ్ళు మీతో ఉంచుకొని ఇప్పుడు సడన్గా పంపించేస్తే మీరు ఆశ్రమానికి వెళ్తే ఉండగలుగుతారా? మరి చావు వేసారని మరి ఇంకే దారి లేదు నాకు. అలా అనకండి, అలా అనకండి. మీ కష్టం నాకు అర్థమవుతుంది, కానీ కొంత అమాయకత్వం, కొన్ని దేవుడు కూడా కష్టాలు ఇచ్చిన వారికే. అమాయకత్వం అని లేదు, చాలా తెలివైనాడు. అమాయకత్వం అనే మాట ఎందుకంటే నా మాది నాకు తెలిసిన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒకటి చేసుకొని దారి దొరకాలంటే నాకు దారి దొరికిందంటే అది చేసుకుంటాను మేడం. ఇంకే నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మ. మీ పేరు? నా పేరు బొబ్బాది త్రినాథరావు అండి. త్రినాథరావు. అమ్మ మీ పేరు? నా పేరు పుష్పలత. పుష్పలత గారు, మీకు మీ చారిటబుల్ ట్రస్ట్కి హృదయపూర్వక నమస్కారం. ఇలాంటి అభాగ్యులకి ఎందరికో ఆశాజ్యోతిగా కోటి వెలుగులు చూపించిన మీ ఆశాజ్యోతికి 1000 వెలుగులు చంద్రకాంతులతో వెలగాలి. థ్యాంక్స్ అమ్మా. ఏమైందండి మీకు? అంటే పెరాలసిస్ వచ్చింది. మీరు ఏమవుతారు ఆవిడకి? వదిన గారు. వదిన గారు. ఇందాక మాకు కనిపించే అతను మీ ఆయన గారమ్మా? ఓకే ఓకే. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? నేను ప్రైవేట్గా ఎలక్ట్రీషియన్ వర్క్ చేసేవాడిని మేడం. అయితే స్ట్రోక్ అయిపోయిన కానీ అలా మంచం పెట్టేసాను 2020 నుంచి. అదేలే. చెయ్యి పనిచేయదు, సహకరించదు, కాలు కూడా సహకరించేది కాదు. ఈ మధ్యన కొంచెం కాలు నెమ్మదిగా నడుస్తున్నారు. మీకు పెళ్ళి అవ్వలేదా? అవ్వలేదు మేడం. ఎందుకని? కొన్ని కారణాలు వాళ్ళు చేసుకోలేదు మేడం, ఇంట్లోని పరిస్థితులు. సరే అమ్మ, మీ వారు ఏం చేస్తారు? షాప్లో అకౌంటెంట్గా. అంటే అలాగొస్తూ ఈ కుటుంబాన్ని అందరికీ మా ఆయనే చూసేవారు. ఇల్లు మీ సొంత ఇల్లు కాదా? ఎంత రెంట్ ఎంత? ఉండమన్నారు ఇరగదీసిన వరకు. ఏంటి ఇరగదీయటం ఏంటి? ఇల్లు డూప్లెక్స్ కట్టుకుంటారు అంతవరకు ఉండండి. మీకు ఎప్పుడు నచ్చినంత ఉంటే పరకో పైసా ఇవ్వండి, లేకపోతే లేదు అని అన్నారా? ఎప్పుడైనా డబ్బులు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఉంటే ఇవ్వడం, లేకపోతే చూసి పరిస్థితి. ఈ మధ్యన మా ఆయనకి January 1st షుగర్ అటాక్ అయ్యి సిలోటిస్ వచ్చేసి మొత్తం కురికిసిందమ్మ కాలు. ఆ ప్రైవేట్ పని కూడా ఇప్పుడు చేయలేరు. తన్నే పోషిస్తామా, మందులే వేస్తామా, మేమే బ్రతుకుతామా. క్షణ మృత్యువా బ్రతుక అనే అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు మీ ఆయన జాబ్కి వెళ్ళట్లేదు? లేదు. ఈయన ఖాళీ. పెన్షన్ నో అమ్మ. పెన్షన్ రావట్లేదా? ఎందుకని? పెన్షన్కి అర్హత లేదా? ఎందుకు? ఈయనకి మామూలుగా హెల్త్ ఇష్యూ వచ్చింది కదమ్మా. మీ వయసు ఎంత? 60 అబో అయినప్పుడైనా సింగిల్ పర్సన్కి వస్తాయి కదా. లేదండి, మీరు ట్రై చేస్తున్నారు. లేదని అనకండి, ట్రై చేసి 60కే వచ్చేస్తుంది. ప్రయత్నం చేశారా? మీరైనా చేశారా? పెన్షన్కి ట్రై చేశారా? తెలిసిన వాళ్ళు ఎందుకు? వాలంటరీ వీళ్ళందరూ ఉంటారు కదా. సచివాలయానికి వెళ్తే విజయనగరం కదా, సచివాలయాలు ఉంటాయిగా. తెలిసాను, పిలిచి కూడా చెప్పాను. ఇలా చెప్తే మరి ఆ యాప్ ఓపెన్ అవ్వలేదు ఇప్పుడు అంటారు. యాప్ ఓపెన్ అవ్వలేదు, ఓపెన్ అవుతే చేస్తాం అని అంటారు. మీ ఇద్దరిలో ఎవరికైనా పెన్షన్ వస్తుందా? మా ఆయనకి ఈ మధ్యన వస్తుంది పెన్షన్. మీ ముగ్గురికి కలిపి ఒకటే పెన్షన్. మీరు పని వేరే వర్క్కి ఏమైనా చేసుకోవడానికి వర్క్ వెళ్తారమ్మా? లేదండి, తనకి 3-4 years అన్ని మంచం మీదే చేశాను. ఎలా వెళ్ళిపోతాను? బయటకు పనికి వెళ్ళడానికి నేను కొంచెం ఫ్యామిలీ దీంట్లో పుట్టాను. మనం బయటకు వెళ్ళడం అలవాటు లేక అలాగే ఉండిపోయాను. అమ్మ, ఫ్యామిలీ దీంట్లో పుట్టినా ఆకలితో ఉంటే ఎవరు మనల్ని చూస్తారా? అదే అంటున్నాను. ఫ్యామిలీ మనం ఎంతగానో పెరగనివ్వండి, కాకపోతే మనం కష్టపడి పని చేస్తే తప్పులేదు తల్లి. అలా అనండి. కానీ నేను మంచి ఫ్యామిలీలో పుట్టాను, నేను పనికి వాటికి వెళ్ళను అంటే అలా కాదమ్మా. పరిస్థితులు కదలనివ్వలేదు. రెడీ అయిపోయాను.
ఈ ఈ ఏరియా వాలంటరీ సచివాలయం ఎక్కడుంది? అటువైపు ఉంది మేడం, అటు ఉంది. ఆ. ఒకసారి పిలిచాను కూడా నేను వాలంటీర్కి. వాళ్ళ నెంబర్ నాకు ఇవ్వండి, నేను ఇప్పుడు మరి వాలంటీర్ పిలిచినా పలకడం లేదు, మాకు ఇప్పుడేమో సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంది. యాప్ ఓపెన్ అయితే చేయిస్తాం అనుకున్నారు. నాకు వాళ్ళ నెంబర్లు ఇవ్వండి, పోనీ వాళ్ళు ఇంకొక ఐడియా అయితే ఇస్తారు, ఆ ఐడియాని ఫాలో అయ్యానే మీరు చేసుకోవాలి. ఎందుకంటే పెన్షన్కి అర్హత ఉంది కదా, కనీసం మీ 4,000 వచ్చినా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను మేడం. అన్నిటికి 2020 నుంచి గొప్ప ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. మెడిసిన్ కోసం, అవునే తిండి కోసం, అన్నిటికీ వీళ్ళు ఉండబట్టే నాకు అలా కాపాడుకొచ్చారు. ఏదో వాళ్ళు తినగా ఏదో నాకు అలాగను వాళ్ళ దీంట్లోనే. ఏంటంటే పరిస్థితులు మా ఆయనకు బాగలేదు, ఇతనికంటే 4-5 సంవత్సరాలు, ఆయన పెద్ద కదా, ఆయన పరిస్థితి బాగలేదు, పని చేయలేరు. ఆయనకే చూస్తానా, ఈయనకే చూస్తానా. మీ తరపున ఏదైనా ఆశ్రమం ఉంటే చూడండి. ఆశ్రమం ఉంటే ఏం చేస్తారు? వెళ్ళిపోతారు ఇతనా వచ్చేస్తారు. మరి ఇంక అంతకంటే శరణ్యం లేదు మాకు. మీరు ఎక్కడ ఉంటారు? ఎక్కడ మా అక్క వాళ్ళు ఉన్నారు, ఎక్కడికో వెళ్ళిపోతాను. ఎన్నాళ్ళు మీతో ఉంచుకొని ఇప్పుడు సడన్గా పంపించేసుకోవాలి? అలా కాదమ్మా, ఇంకా చేయలేను కదా. అతని కింద చేసి ఇతని కింద చేయాలంటే నాకు కూడా వాపిక శక్తి ఉండాలి కదమ్మా. మీరు ఆశ్రమానికి వెళ్తే ఉండగలుగుతారా? ఆశ్రమానికి వెళ్తే ఉండగలుగుతారా? చేస్తుంది మేడం, తప్పదు, పరిస్థితులు బట్టి ఉండాలి. పరిస్థితులు అలాగ ఉన్నాయి నాకు. పెళ్లి చేసుకుని ఉంటే బాగుండను కదా, తోడు ఎవరొకరు ఉండేనేమో. మరి అప్పుడు అలా చేశారు ఇంట్లోనే, కారణాలు వల్ల. మరి ఏం కారణాలు? మరి వాళ్ళ ఇంట్లోనే మరి ఏటి ఆలోచించారో నాకు తెలియదు. ఎవరింట్లో? మా ఇంట్లోనే. ఒకరు ఆలోచించేదే ఒక ఐడియా వస్తుంది కదా 20 సంవత్సరాల తర్వాత. అలా నేను సొంతంగా చేయలేను, కుటుంబం ఉన్న తర్వాత మరి సొంతంగా చేస్తే బాగోదని వాళ్ళు మాట కుట్టేసినట్టు ఉంటుంది. వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా చూడు ఎలాంటి పని చేసుకున్నాడు అంటారు అన్నట్టు నేను మరి ముందు అడుగు వేయలేదు మేడం. బియ్యం ఉన్నాయా మీకు ఇంట్లో? కొంచెం ఉన్నాయమ్మా, కావాలి ఇచ్చారు. 10-15 కేజీలు ఉంటాయి. 10-15 కేజీలు. 15 కేజీలు ఇచ్చారు. కొనుక్కున్న బియ్యమైనా వాళ్ళు వాళ్ళ రేషన్ కార్డు మీద ఇచ్చేస్తారు. ఓకే, రేషన్ బియ్యం తింటున్నారు ప్రెజెంట్? రేషన్ బియ్యమే మావి 10 కేజీలు వస్తాయి, మా ఆయనది నాది. ఆ బియ్యం అలా నడిపిస్తున్నారు? అలా నడిపిస్తారు. అవి అయిపోతే మళ్ళీ కొనుక్కుంటారా? వాళ్ళు ఇస్తారు, మళ్ళీ రేషన్ వస్తే వాళ్ళు ఇస్తారు. అన్నీ వస్తున్నాయా రేషన్ మీద? షుగర్ వస్తుంది కానీ 2 నెలల నుంచి 6 నెలలు 8 నెలల నుంచి ఎలక్షన్ రాలేదమ్మా పప్పు. ఇప్పుడు మొన్న ఆ నెల రాలేదు. ఎప్పుడు చెప్పండి. నాకు షుగర్ ఒకటి ఉంది మేడం, దాని నుంచి గొప్ప ఇబ్బంది అయిపోతుంది. ఏంటి ఇబ్బంది? అంటే తినడానికి ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఏదానికైనా ఏది మరి తీపి వస్తువులు తినకూడదు, జాగ్రత్తగా ఉండిపోతే మరి షుగర్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అమ్మ చెప్పాలి కదమ్మా, మీడియా అన్న తర్వాత అన్నీ చెప్పాలి. తను వచ్చిన తర్వాత కరోనా, హార్ట్ అటాక్, పెరాలసిస్ అన్నీ ఒకేసారి వచ్చాయి. మెడికవర్లో జాయిన్ చేశాం. నాదొక వస్తువు ఉంటే తనకు బ్యాంకులో పద్దు పెట్టి ఎన్ఆర్ఐ బిల్లు కట్టాం. మా చుట్టాలు ఉంటే ఆయన రికమెండేషన్ ప్రకారం బిల్లు తగ్గించారు, లేకపోతే ఈయన బతికినాడు కాదు. శ్రీనాథరావు గారు ఇండివిజువల్గా ఒక వయసు వచ్చాక ఆలోచనలు మనకే రావాలి కదమ్మా. రావాలి, ఎవరిపైన డిపెండ్ అవ్వాలి మనం, వాళ్ళ మాట దాటకూడదంటే కొంతవరకు. ఫీవర్ వచ్చి నేను పడుకున్నానంటే అలా మూతి మీద నీళ్ళు కానరమ్మా. అదే నాకు బెంగ. రాను నెల దాటిందంటే 12 నెలలు వచ్చేస్తున్నాయి. 12 నెలలు దాటిపోయిందంటే సంవత్సరం దాటిపోతుంది. మరి ఎలా మనం చేస్తాం? నేను మిమ్మల్ని చూసే వచ్చాను, మీరు ఒంటరిగా ఉన్నారు, ఇబ్బంది పడుతున్నారని వేరే వాళ్ళు చెప్పారు. ఏంటి మీరు సింగిల్గా ఉంటున్నారేమో అనుకున్నాను నేను. అది సరే, మీకైతే రేషన్ ఇస్తాను, తీసుకోండి. మరి చావు వేసారని మరి ఇంకే దారి లేదు నాకు, చావు తప్ప ఇంకే దారి లేదు. అలా అనకండి. మీ కష్టం నాకు అర్థమవుతుంది, కానీ కొంత అమాయకత్వం, దేవుడు కూడా కష్టాలు ఇచ్చిన వారికే. అమాయకత్వం లేదు, చాలా తెలివైనాడు. అమాయకత్వం అనే మాట ఎందుకంటే నా బాధలు నాకు తెలుసు, నా బాధలు నాకు తెలుసు. అంతేలేండి. నేను ఏటి పడుతున్నాను ఏట్లేదు నాకు తెలుసు మరి. మరి అందుకే నాకు ఏంటంటే ఏ దారి లేదు, మరి చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏదో ఒకటి చేసుకొని దారి దొరకాలి అంతే. నాకు దారి దొరికిందంటే అది చేసుకుంటాను మేడం, ఇంకే. అలాంటివి పెట్టకండి, ఇంత జీవితం చూసేశారు కదా, మళ్ళీ మధ్యలో చనిపోవడాలు ఇవన్నీ అంటే అది మహానరకంలోకి వెళ్ళిపోతుంది ఆత్మ. అలాంటి పిచ్చి పనులు చేయకండి.
మళ్ళీ ఎన్నేళ్ళకో ఎన్ని యుగాలకో కానీ మళ్ళీ మీ ఆత్మ మీ చేతిలోకి రాదు. ఈలోగా నరకంలోకి వెళ్తారు. అలాంటి పనులు చేయకండి. ఇంకా ఇప్పుడు ఎలాగో 60 ఏళ్ళు వచ్చాయి కదా, ఇంకొక 30 ఏళ్ళు బతికిస్తే అయిపోతుంది. 100 ఏళ్ళు బతికేసిన తర్వాత అప్పుడు ఇంకో దేవుడు ఈలోగా మీరు మనస్ఫూర్తిగా మనసవాచ కర్మన ఇంకెవరి మీద మీరు ఏమనుకోకుండా దేవుణ్ణి స్మరించుకుంటూ, మీరు ఏ దేవుడిని ఇష్టపడతారో ఆ దేవుడిని స్మరించుకుంటూ కనీసం పెన్షన్ అయినా శాంక్షన్ అవుతే కొంచెం మీ ధైర్యం ప్రయత్నం చేయాలి. గట్టిగా ప్రయత్నం చేయండి. ఫంక్షన్ నేను కూడా ఒక పక్క ప్రయత్నం చేస్తాను. ధైర్యం ఉంటుంది. ఎవరైనా కొంచెం ఆదరిస్తారు. మీకు ఆధార్ కార్డు ఉందా? ఉంది మేడం. ఈ ఇంటి మీద ఉందా? లేదమ్మా. ఏ ఇంటి మీద ఉంది? మీ ఊర్లో ఉందా? అక్కడ అడ్రస్ ఉంది. అక్కడ అడ్రస్ ఇక్కడికి మారాలంటే అవ్వలేదు ఆధార్ కార్డు. ఆధార్ సెంటర్ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. వెళ్ళి ఒక్క రోజులో పని అయిపోతుంది అమ్మా. వెళ్ళారు వచ్చేసరి ఇవన్నీ కాదు. మన ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ ఏదైనా ఉంటే, కరెంటు బిల్లు ఏదో ఒకటి ఉంటుంది, గ్యాస్ బుక్ మీద ఉన్న అడ్రస్ ఏదో పట్టుకొని వెళ్తే సింపుల్గా ఒక్కటే రోజులో అయిపోతుంది. ఎవరిని రికమెండేషన్ గ్యాస్ బుక్ ఉంది, గ్యాస్ బుక్ అడ్రస్ ఉంది. ఆ అడ్రస్ మీద పట్టుకొని వెళ్తే అయిపోతుంది ఒక్క రోజుల పనికి. అంటే ఎవరు వచ్చి ఇప్పుడు నాలాగా వచ్చి మిమ్మల్ని యోగక్షేమాలు కనుక్కొని అయ్యో మీకు ఫంక్షన్ రాయాలని ఎవరికి అంత బాధ్యత లేదమ్మా. ఇప్పుడు మీ బాధను మీకున్న మీ మరిది బాధను పట్టించుకోవడానికి మీకు చాలా కష్టం అనిపిస్తుంది. అలాగే ఏ ఇంటికి ఆ ఇంటి సమస్యలు ఉంటాయి. మనమే స్వతహాగా వెళ్ళి ప్రయత్నాలు చేయాలి. ఆ ఊర్లో అక్కడ ఆధార్ కార్డు పెట్టుకొని ఇక్కడ ఫంక్షన్ ఇమ్మంటే ఎందుకు ఇస్తారు మీకు? అక్కడికి వెళ్ళి ఉంటే అక్కడ ఫంక్షన్ మీకు వస్తుంది. మనం కూడా సరిగ్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి అన్నీ గవర్నమెంట్ సంబంధించి మనకి వస్తాయి. మనం సరిగ్గా లేకుండా గవర్నమెంట్ నాకు ఫంక్షన్ ఇవ్వట్లేదు అంటే ఎట్లా అమ్మా? అవ్వదు కదా. సరే వదిలేయండి. బియ్యం తీసుకురండి. మా 25 కేజీలు ఇవి రైసు. ఇందులో రేషన్ అంతా ఉంటుందమ్మా. బిస్కెట్లు ఏదో తాగుతారు, ఇవాళ వాళ్ళు తినరుగా. చేస్తున్నారా రోజు స్నానాలు? ఇగో అన్నీ ఉంటాయి, చూసుకోండి. నేను వెళ్ళాక చూసుకోండి. ఇవ్వండి మీకే బట్టలు, టవలు, మేడం, లుంగి, బనియన్ కూడా మీకే. మీకు చీరమ్మా. మీకు అకౌంట్ నెంబర్ ఉందా? అది కూడా లేదా? మీలో ఎవరికి ఉంది మరి? మీలో ఎవరికి లేదు. దేవుడా, బ్యాంక్ అకౌంట్ లేదు మేడం నాకు. మీరు అమాయకులు అనుకోవాలా, తెలివైన వాళ్ళు అనుకోవాలా? ఇలా ఇంత వయసు వచ్చేసిన తర్వాత మీకు ఫంక్షన్కి అర్హత ఉండి కూడా మీరు ఫంక్షన్కి అప్లై చేయకపోతే, గవర్నమెంట్ ఇచ్చే మినిమం ఫంక్షన్ కూడా మీరు అర్హత కాకపోతే ఎట్లాగమ్మా? మీరేమో చాలా షార్ప్గా బాగా మాట్లాడుతున్నారు, కానీ ఎందుకు ఉన్న చోట కదా వినియోగించుకోవాలి మీరు. అనివార్య కారణాలు అయినా కానివ్వండి అమ్మా, మనకు వచ్చేది మనం వినియోగించుకోవాలి. ఫస్ట్ గవర్నమెంట్ది ఇచ్చింది మీరు వినియోగించుకోకుండా మీరు ఎందుకు ఇబ్బంది పడాలి? వీళ్ళు సక్రమమైన పద్ధతిలో ఉంటే అన్నీ సక్రమంగా నడిచినమ్మా. మీ ఆయన వచ్చి ఉంటుంటే బాగుండేది, అడుగుండేదాన్ని. ఇప్పుడు ఎలా మరి మీకు నేను ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతాను? మా ఆయనది అకౌంట్ నెంబర్ ఉంది. అది రన్నింగ్లో ఉందా? కనీసం రన్నింగ్లో ఉంది. ఈయనకి మందులు ఏదైనా అవసరం ఉంటే మందులు చూడండి, సరేనా? మీకు తినడానికి 2 నెలలు సరిపడగా రేషన్ ఇచ్చాను, ఓకేనా? ఆయన కోసం ఏమైనా ఉంటే ఖర్చు చేయండి. మీకు ఆయనగా భారంగా అనిపిస్తున్నారు, ఓకే? గవర్నమెంట్ ఫంక్షన్కి దయచేసి మీరు అప్లై చేయండి. కొంచెం ప్రయత్నాలు చేసి ఆధార్ కార్డు ఏదైనా మీరు మీ ఆయనది కూడా ఏదైనా ట్రై చేసి గవర్నమెంట్ ఉచితంగా ఇచ్చే డబ్బులు మీరు తీసుకోండి. మీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ ఫంక్షన్ పెట్టిందమ్మా. దాన్ని ఎలా వినియోగించుకోవాలి కూడా మీకు తెలియకపోతే కష్టం కదా. అప్పుడు గవర్నమెంట్ వచ్చి మీకు ఫంక్షన్ రాస్తానని ఎవ్వరు అనరు, ఎవరి వర్కులు వాళ్ళకు ఉంటాయి. సో అది మీరు కొంచెం ప్రయత్నం చేసుకోండి. మీకైతే నేను 10,000 రూపాయలు ఇస్తున్నాను. పెద్దయినా త్రినాథరావు గారు 10,000 ఇస్తున్నాను మీకు. దీంతో మీరు మందులు కొనుక్కుంటారో జాగ్రత్తగా దాచుకొని అమ్మకి కొంచెం ఏమైనా ఇస్తారో అది మీ ఇష్టం, ఓకేనా? ఇది మీ అకౌంట్, మీకు ఆధార్ ఏంటది బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, మీ అన్నయ్య అకౌంట్లోనే పడతాయి డబ్బులు, ఓకేనా? నేను ఆవిడకి ఇవ్వనా? మీకే ఇమ్మంటున్నారండి ఆయన. ఇచ్చి తర్వాత ఏదైనా చూసుకోండి, ఓకేమ్మా?
ఇంత హెల్ప్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఎవరైనా వచ్చారా ఇప్పటివరకు ఇలా మీకు హెల్ప్ చేయడానికి? చూసి ఎవరు రాలేదమ్మా. ఎవరు రాలేదు, మాలాగా ఎవరు రాలేదా? ఆ. ఇదే ఫస్ట్ ఈ 5 సంవత్సరాలకి. ఏం పెద్దయినా ఎవరు రాలేదా? రాలేదు మేడం, ఎవరు రాలేదని నేను మీకు ఫోన్ చేశాను మేడం. మీరేనా ఫోన్ చేసింది నాకు? తనే ఫోన్ చేసుకుని, నాకు తెలీదు. రోజు ఇది వేసేవాడు, యూట్యూబ్లో వేస్తే ఆలకించేవారు మీ వాయిస్. ఏ తల్లి కన్నా బిడ్డ నవరత్నం ఇంత ఆశాజ్యోతులకి వెలుగుని చూపిస్తుంది అంటే ఎప్పుడైనా ఆవిడకి వీళ్ళందరూ రుణపడి ఉంటారు మీ తాలూకు అన్నీ చూసుకుంటాను నేను. సరే అయితే జాగ్రత్త అమ్మా, సరేనా?